శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమః చండికాయే నమః. జూన్ 8వ తారీఖు రోజు మాహూర్లో ఉన్న ఏకవీర అమ్మవారి శక్తిపీఠంలో నిర్వహించే చండీ హోమంలో వేయడానికి ఈ నార చీరలు ఏవైతున్నాయో ఈ చీరలు చూపించున్నానా. ఈ అమ్మవారి కోసము ఈ చీరలు ఏవైతున్నాయో ఇవి తెప్పించాను. ఇక్కడ లక్ష్మీ అమ్మ ఒకటి, చండీలో సరస్వతికి అమ్మవారికి ఒకటి, దుర్గా అమ్మవారికి, కాళీ అమ్మవారికి ఒకటి, 3 చీరలు. తర్వాత పూర్ణాహుతిలో ఒక చీర వేస్తాం. మండపం మీద కలశం మీద ఒక చీర, శ్రీచక్రం వద్ద ఒక చీర, అలాగే అక్కడ అమ్మవారి కట్టించడానికి ఒక చీర. మొత్తం 7 చీరలు. అయితే ఇందులో అమ్మవారికి కట్టించేది హోమంలో వేయడానికి ఒక చీర దామా శేషాద్రి నాయుడు, దామా దాక్షాయిణి దంపతులు సమర్పించారు. అయితే ముఖ్యంగా నేను ఈ చీరలు చూపించడంలో విశేషం ఏంటంటే ఇవి అరటి నారతో చేసిన చీరలు. మనం చేసే హోమాల్లో మనం చీరలు వేస్తున్నప్పుడు ఎంతో కొంత వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అంటే పెద్దగా కాదు, మనం ఎన్నో ఔషధులు, ఎన్నో పుష్టికరమైనవి ఎన్నో అద్భుతంగా చేస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనము ఈ పాలిస్టర్ చీరలని, పట్టు చీరలు అన్నా కానీ మరీ ₹1,00,000 పెట్టి మనం ప్యూర్ పట్టు తేలేము. సో ఏదో సింథటిక్ అన్నది కలుస్తుంది కాబట్టి ఇవి సంపూర్ణంగా అరటి నారతో చేసిన చీర. ముట్టుకుంటే ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ చీరలు హోమంలో సమర్పిస్తున్నాం. అమ్మవారికి పెట్టేది ఇంకా మండపం మీద పెట్టే చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని మామూలు మనము మంచి బార్డర్ అంచు ఉన్న చీరలు పెడదామన్న ఆలోచన. అయితే ఈ శ్రీచక్రం వద్ద పెట్టిన చీర, మండపం మీద పెట్టిన చీర ఎప్పటిలానే నేను ఒక చీటీ వేసి ఎవరి పేరు వస్తే మన భక్తుల్లో వారికి ఆ 2 చీరలు వారి ఇచ్చేస్తాను. అయితే ఈ కార్యక్రమంలో పూజా సామాన్ల నిమిత్తం కానీ, బ్రాహ్మణ దక్షిణ 3 బ్రాహ్మణులు వస్తున్నారు, వారి దక్షిణ కానీ, వారి ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఖర్చులు చాలా ఉంటున్నాయి. యథావిధిగా మీరు మీ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శిస్తూ యథాశక్తి మీకు తోచినంత నాకు ఈ కార్యక్రమంలో కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇవి విశేషంగా ఇకపై వీలైనంత మటుకు హోమాల్లో ఇలాంటి అరటి నారతో చేసిన చీరలనే వాడాలని నేను చూస్తున్నాను. చాలా బాగుంది. ఇది 8 గజాల చీర, 9 గజాల చీర, 7 గజాల చీరలు కూడా ఉంటున్నాయి. అయితే మనం హోమంలో 8 గజాల చీరలు వేస్తున్నాము. ఎందుకంటే 8వ తారీఖు చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న సెంటిమెంట్. కాబట్టి మీ అందరి ప్రోత్సాహాన్ని ఆశిస్తూ మీరంతా కూడా ఈ విశేష కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని అమ్మవారి కార్యక్రమానికి పాత్రులైతారని ఆశిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సమ్మంగళాని భవంతు. శుభం భూయాత్.